హల్లెలూయా. ఈ దినపు వాక్య ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఇలాగున రాయబడి ఉన్నది: మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ దినమంతా దేవుడు ఆశ్చర్యకరంగా మిమ్మల్ని నడిపించాలి, మీ అవసరతలు తీర్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనం ఆయా సందర్భాలు మనం అనేకమైన విషయాలు తప్పిపోతున్నాం, కానీ దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. విత్తనాలు చల్లడానికి ముందుగా విత్తనాలు డైరెక్ట్గా చల్లితే ఇబ్బందే. దున్నబడాలి, మెత్తన చేయబడాలి, తర్వాత విత్తనం చల్లాలి. విత్తనము సిద్ధపాటు లేకుండా విత్తితే రాతి నేల మీద పడే అవకాశం ఉంది, ముళ్ళ పొదలో పడేటువంటి అవకాశం ఉంది, త్రోవ పక్కన పడే అవకాశం ఉంది. అనగా 4 ప్రదేశాల్లో పడినటువంటి విత్తనాల్లో ఒక్క ప్రదేశంలో పడిన విత్తనం మాత్రమే ఫలించింది. ఆ ఫలింపు కూడా 3 విధాలుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా కనిపించింది. అనగా దాని అర్థం ఏంటంటే, అన్ని చోట్ల విత్తబడితే అన్నిటి ఫలితం రాదు, అన్నిట్లో అభివృద్ధి కనిపించదు, అన్నిట్లో హార్వెస్ట్ కనిపించదు, కోత కనిపించదు. 3 వాటిల్లో పర్లేదు అనుకున్నారు. త్రోవ పక్కన అయిపోయింది, సెటిల్ అయిపోయింది విత్తనం. వెంటనే ఇంకో చోట రాతి నేల మీద విత్తనం మరి కాసేపు, మరికొన్ని రోజులు కనిపించింది. విశ్వాస జీవితంలో కొంతకాలం త్రోవ పక్కన వాడు కనిపిస్తాడు, మరికొంతకాలం రాతి నేల మీద పడినవాడు, రాతి మీద పడ్డవాడు, మరికొంతకాలం కనిపిస్తాడు ముళ్ళ పొదలో పడ్డవాడు. వాడి జీవితంలో ప్రతిదినము శోధనకు గురవుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, అణిచివేయబడుతున్నప్పుడు, ముళ్ళ చేత పొడవబడుతున్నప్పుడు, ఇక ఎదగలేక యోసేపు ఫలించడి కొమ్మ అన్నట్టుగా ముళ్ళన్నీ బలంగా ఒత్తుతున్నప్పుడు పైకి ఎదగలేక అణిచివేయబడుతున్నాడు. అణిచివేయబడినప్పుడు ఫలము రాలేని పరిస్థితిలో ఉన్నాడు. బోన్సాయి మొక్కలాగా మారి ఫలించాడని కాదు, ఆత్మీయ జీవితంలో గ్రోత్ రావాలి, ఎక్స్పాన్షన్ రావాలి. అది రానప్పుడు ఫలము మనం ఎదురు చూసి ప్రయోజనం లేదు. ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు. ఆకులుండి ఫలాలు లేనటువంటి క్రైస్తవులు అనేకులు. అందంగా కనిపిస్తూ పచ్చటి ఆకులు కలిపే వాళ్ళకేం బాగానే ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి, ప్రోగ్రాములు ఉన్నాయి, ఓ డబ్బు ఉంది, ఆశీర్వాదం ఉంది, ఓ పర్లేదు, క్షణం తీరిక లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఏం లాభం? ఫలం లేదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ దినము మీకోసం మేము ఏదో ఒకటి చేయాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. మా పట్ల మీ చిత్తం అదే ఉన్నది. మీ కొరకు కాలేజీలోనో, స్కూల్లోనో, ఆఫీస్లోనో, మేము పనిచేసే చోట్లో, మార్కెట్లోనో, ఎక్కడో చోట మేము మీ సాక్షులుగా ఉండగలటూ సాయం చేయండి ప్రభా. మూర్ఖులకు ఈ తరం వారి మధ్యలో నాయనా జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా వెలిగేటువంటి అవకాశాన్ని మీరు మాకు కలుగు చేయమని అడుగుకుంటున్నాను. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి మరియు ప్రకాశం జిల్లాల్లోనూ, యూట్యూబ్లో వేరువేరు జిల్లాల వాళ్ళు, వేరువేరు రాష్ట్రాల వాళ్ళు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మాలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు. వారి మీద బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో వారు చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, కీమోలు తీసుకుంటున్నా, 4th స్టేజ్లో ఉన్న, ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీ ప్రజలు మీరు దర్శించమని అడుగుకుంటున్నాం ప్రభా.
ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. యేసు నామములో మేము అయ్యా మాతో పాటు కొంతమంది దేవజనులు ఉన్నారు, ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. మేము ప్రార్థిస్తుండగా మీ పాద పద్మములపై చేరి ప్రార్థిస్తుండగా మా దేశాన్నే స్వస్థపరుస్తానని మీరు వాగ్దానం చేశారే, అలాగైతే దేశంలో ఉన్న ప్రజలను, దేశంలో ఉన్న విశ్వాసులను, దేశంలో ఉన్న సంఘ సభ్యులను మీరెందుకు స్వస్థపరచరు ప్రభు అని మేము ప్రశ్నిస్తున్నాం. అవిశ్వాసంతో కాదు, మేము విశ్వాసంతో మేము అడుగుతున్నాం. స్వస్థపరచండి ప్రభువా, మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం. వార్ధక్య బలహీనతలతో బాధపడుతున్న వారు ఉన్నారు, అల్జీమర్స్తో, మెమరీ లాస్ అయిపోతున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్తో, హార్ట్ స్ట్రోక్తో, ఇంకా రకరకాల సమస్యలతో, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్తో, లెప్రసీతో, టీబీతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా పరమ వైద్యుడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు స్వస్థపరిచి మీ కార్యం జరిగించమని యెహోవా రాఫా అయిన నిన్ను మేము స్తుతిస్తూ యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. క్షేమము ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు క్షేమాన్ని అనుభవించగలం. ఎందుకంటే భక్తుడు చెప్పాడు, 116వ కీర్తనలో ఆయన చెప్పినటువంటి, లేకపోతే ఆయన పలికినటువంటి మాటలు, ఆ ప్రార్థనలోని మాటలు ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అది ఓకే. నా ప్రాణమా స్తోత్రం, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. 116వ కీర్తన 7వ వచనము 514వ పేజీ. స్తోత్రం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. క్షేమం ఇచ్చాడు, క్షేమం కాదు. క్షేమం అపవాది ఇస్తాడు, క్షేమము దేవుడిస్తాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము, తిరిగి ప్రవేశించు. ఇంతకుముందు విశ్రాంతిలో ఉన్నావు, విశ్రాంతిని కోల్పోయావు, ఇప్పుడు విశ్రాంతిలోకి తిరిగి రమ్మని ఒక ఆహ్వానం. విశ్రాంతి అనే ఆశీర్వాదాన్ని మొదట్లో అనుభవించావు, విశ్రాంతికి దూరం అయిపోయావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. మరలా ఆహ్వానం, కమ్ ఇన్ టు ద రెస్ట్. దేవుడు అనుగ్రహించినటువంటి విశ్రాంతిలోకి తిరిగి రమ్మనేటువంటి ఒక పిలుపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, కొన్ని శబ్దాల గురించి ఆలోచించాం. ఆ శబ్దాలు దేనికోసం, ఏంటి అయినా ఈ శబ్దం నా కోసం వచ్చింది. అది ఉరుము ధ్వనైనా, దేవదూత శబ్దమైనా, మరి ఏదైనా, తండ్రి శబ్దమైనా, ఆకాశవాణి అయినా, ఇంకేదైనా కావచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఫర్ మీ. నా కొరకు వచ్చిన శబ్దాలు ఉన్నాయి, కానీ ఈ శబ్దం మాత్రం మీకోసం వచ్చింది, మీ విశ్వాసం నిమిత్తమే వచ్చింది. మీరు విశ్వసించి ఆత్మీయ ప్రయోజనం పొందాలని, ఆత్మీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మీ నిమిత్తం వచ్చింది అనే మాటను మనం చూస్తున్నాం. ఒకటి, విశ్వాసం నిమిత్తమై శబ్దం వస్తుంది స్వర్గంలో నుంచి. రెండవది, వ్యక్తులకు మాదిరిగా ఉన్నట్టు నిమిత్తమై శబ్దం వస్తుందని. విధేయత నేర్పించడానికి, విధేయులుగా మార్చడానికి, అవిధేయులుగా ఉంచడం కోసం కాదు, విధేయులుగా ఉంచడం కోసమని స్వర్గం నుంచి శబ్దం వినబడుతుందని వివరణ ఇవ్వడానికి, అన్ని జనులకైనా ఆత్మీయులకైనా. అప్పటి వరకు విశ్వసించింది ఒకటైతే, ఇక విశ్వసించాల్సిన అసలు శిశలైన దాన్ని వేరేది ఒకటి ఉన్నప్పుడు దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి. నేను అపవిత్రమైన దాన్ని ఏది దేని తినలేదు, చంపుకోలేదు, నేను అటువంటి కాదు, నేను ఇన్నోసెంట్, లేకపోతే ఐఎమ్ హోలీ అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే, యూదా మత సంబంధమైన భావంలో ఉన్నట్లయితే, ఆ బాబు హలో పేతురు గారు, దేవుడు చేసినవన్నీ పవిత్రాలే, ఏవి నిషేధింపదగినవి కాదు. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు. కులాల పేరుతో నిషేధాలు విధించొద్దు. తక్కువ కులం, ఎక్కువ కులం, పెద్ద కులం అదని చెప్పేసి, ఇది కులాలని చెప్పేసి, చాతుర్వర్ణాలు అని చెప్పేసి, లేకపోతే ఇటువంటి వర్గాలు, విభజనలు వద్దు. మనమంతా ఒకటిగా ఉండాలి. అది దేవుని చిత్తం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒక వివరణ నిమిత్తమై అన్ని జనులు, యూదులు అనేటువంటి తేడా లేకుండా వారి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాలి అనే వివరణ నిమిత్తమై యేసుక్రీస్తు కొందరికే ప్రభు అనుకుంటున్నటువంటి ఆ లిమిటెడ్ థియాలజీ అది మారి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక యూనివర్సల్ థియాలజీ పేతురు భక్తుని జీవితంలో కలిగింది. ఐదవదిగా, వివేకము కలుగు నిమిత్తమై
ఆకాశము నుంచి శబ్దం వినబడుతుంది. ఆకాశము నుంచి వినబడుతున్న శబ్దానికి చెవి యొగ్గకపోతే, లొంగకపోతే, వినకపోతే, విధేయత చూపించకపోతే శిక్ష కఠినంగా ఉంటుంది. లోకంలో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వాళ్ళు శిక్షిస్తారు. అలాగైతే పరలోకపు తండ్రి కూడా మనల్ని శిక్షిస్తాడు. మీరు కుడికైనను ఎడమకైనను తొలగునప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటువంటి శబ్దము మీ వెనక నుండి వినబడదు అనేటి మాటలు మనం లేఖనాల్లో చూసాం. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సమయము కొద్దిగానే ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చర్చ్లో ప్రసంగంలాగా పొడిగించడానికి అవకాశం లేదు. ఒకళ్ళు పొడిగించినా కానీ ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది కనుక చెప్పిన టైం వేస్ట్ అవుతుంది కనుక సమయం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మీరైనా నేనైనా సరే, బోధించే నేనైనా వినేటువంటి మీరైనా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళని జ్ఞానులు అన్నారు. సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానులు అన్నారు. దేవుని కృపను బట్టి జ్ఞానులుగా ఉండడానికి మనకు ప్రభు సాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సమయము ఇంకా 15 నిమిషాలు మాత్రం సమయం ఉంది. ఈ 15 నిమిషాల్లో మనం కొన్ని మాటలు వినాలి, కొన్ని మాటలు తెలుసుకోవాలి. ఈ ఉదయకాలము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 12వ అధ్యాయంలోని చివరి ధ్యానం, తర్వాత 13వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. స్తోత్రం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఇంకా నేను దీన్ని ఇలా చెప్తాను. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వెలుగు వారితో చెప్పాడు. స్తోత్రం. అనగా వెలుగైనట్టు యేసు వారితో చెప్పాను. మీరు చీకటి సంబంధులు కాకుండానట్లు, మీ వెలుగు సంబంధులగునట్లు, అనగా వెలుగు కుమారులగునట్లు, వెలుగు కుమార్తెలగునట్లు, అనగా వెలుగును తండ్రిగా కలిగి ఉండునట్లు, వెలుగు కుటుంబంలో చేరునట్లు మీరు వెలుగుండగానే, అనగా పగలు సమయంలోనే, అంధకార సమయంలో కాదు, పగలుండగానే. స్తోత్రం. వెలుగునందు, అనగా వెలుగైనటువంటి వాని, నిజమైన వెలుగైన వాని యందు, ఆశ్చర్యకరమైన వెలుగైన వాని యందు విశ్వాసముంచండి. అనగా ఆ వెలుగైన వారిని మీరు అంగీకరించండి, ఆయన నామాన్ని అంగీకరించండి అని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి కూడా నేను చదువుతున్నాను, టీపీటీ తర్జుమాలో వచ్చి చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. సో బిలీవ్ అండ్ క్లింగ్ టు ద లైట్, టు ఏ లైట్ అనగా టు ద లైట్. సో బిలీవ్ అండ్ క్లింగ్ టు ద లైట్ వైల్ ఐ యామ్ విత్ యూ. నేను మీతో ఉండగా వెలుగు నమ్మి అంటి పెట్టుకొని ఉండండి. సో దట్ యూ విల్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. స్తోత్రం. ఆఫ్టర్ సేయింగ్ దిస్ జీసస్ దెన్ ఎంటర్డ్ ఇంటు ద క్రౌడ్ అండ్ హిడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండను అనే మాట 37వ వచనంలో మనకు తెలుగులో ఉంటే దీన్ని ఇంగ్లీష్లో 36లో పెట్టారు. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం మన మూలవాక్యం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి, అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు మాట్లాడడం ముగించాక వాళ్లకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు. స్తోత్రం. నేను చదువుతున్నాను. ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡುವವನಿಗೆ ತಾನು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಾನೋ ತಿಳಿಯದು. అనగా చీకట్లో తిరిగేవానికి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. నిమగే బెళకు ఇరువాగలే బెళకను నంబిరి. మీకందరికీ వెలుగు ఉండగానే, నీతి సూర్యుడు మీ మధ్యలో సంచరిస్తూ ఉండగానే, నీతి సూర్యుడైన నజరేయుడైన యేసు మీ మధ్యలో ఉంటూ ఉండగానే, కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి ఆయన మీ మధ్యలో ఉంటూ ఉండగానే, ఆత్మీయ దీపమైనటువంటి ఆయన, అనగా మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమైనటు యోహాను కన్నా గొప్ప వెలుగైనటు యేసు మీ మధ్యలో ఉండగానే నంబిరి అంటే నమ్మండి. ನಂಬಿದ್ರೆ ನೀವು ಬೆಳಕಿನವರಾಗುವಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. అనగా నమ్మితే మీరు వెలుగు వాళ్ళు అవుతారు, వెలుగు బంధువులు అవుతారు, వెలుగు సంబంధులు అవుతారు, వెలుగుతో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉంటారు అనే మాటలు మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ వ్యర్థ విశ్వాసం, విశ్వాసం గురించి. విశ్వాసముంచండి. స్తోత్రం.
దేని యందు? ఎవరి యందు అని కాదు. దేని యందు అంటే వెలుగునందు. వెలుగు అంటే ఒక ఆబ్జెక్ట్ కాదు, వెలుగు ఈజ్ ఎ పర్సన్. ఇక్కడ చెప్పబడుతున్న వెలుగు అనేది ఒక కాంతి పుంజమనో లేకపోతే అక్షరార్థమైంది కాదు. వెలుగు అనేది ఒక వ్యక్తిలో విశ్వసించండి. నా యందు తండ్రి యందు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. వెలుగునందు విశ్వాసం ఉంచండి, తండ్రి యందు విశ్వాసం ఉంచండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి. స్తోత్రం. నా యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ మీ, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. కలవరపడద్దు. కలవరానికి విరుగుడు విశ్వాసం. కలవరాన్ని తొలగించుకోండి, క్రీస్తులో విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. విశ్వాసము అనేది ప్రయోజనకరమైనది. విశ్వాసం అనేది వ్యర్థం కాదు. విశ్వాసం వ్యర్థమవుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు లేపబడకపోతే, యేసు ప్రభు తిరిగి లేవకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. స్తోత్రం. యేసు ప్రభు లేచాడు. అది చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్, ఊహ కాదు, కల్పితం కాదు, అది పొయిట్రీ కాదు. అది చరిత్ర పుటల్లో ఎవరు చెరిపివేయడానికి వీలు కానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక సూచన, ఒక కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది, విశ్వాసము వ్యర్థమైపోతుందట. ఎప్పుడు? ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధులు అనబడిన వాళ్ళు, అనగా పాత నిబంధన వాళ్ళు ఎవరైనా వారసులైతే విశ్వాసము వ్యర్థమగును. స్తోత్రం. విశ్వాసం వ్యర్థమే కాదు, వాగ్దానము నిరర్ధకమవుతుంది అని చెప్పండి. స్తోత్రం. నేను ఎందుకు చెప్తానంటే, వ్యర్థం కాని విశ్వాసంగా ఉండాలి. అర్థం పర్థం లేని విశ్వాసంగా ఉండకూడదు. మన విశ్వాసం రీజనబుల్గా ఉండాలి. మన విశ్వాసం సమంజసంగా ఉండాలి. మన విశ్వాసం వివరించలేకపోవచ్చు, కానీ విశ్వాసం విలువతో కూడుకున్నదిగా, విశ్వాసం అనేది ప్రత్యేకమైనదిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. 36వ వచనంలో రాయబడింది, మీరు వెలుగు సంబంధులు అవునట్లుగా. అవ్వాలంటే ఏం చేయాలి? దీపాలను వెలిగించుకోమని కాదు, దీపాల పండగ చేసుకోమని కాదు, దీపావళిని ఆచరించమని కాదు. ఆ ఇంట్లో అనేకమైన దీపములు ఉండెను, మేము కూడుకున్న మేడగదిలో అని అపోస్తుల కార్యముల 20వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్షార్థమైన వెలుగుతో నింపమని కాదు. దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ మీరు వెలిగించబడకపోతే మీ విశ్వాసం వ్యర్థం. అనగా విశ్వాసానికి ఒక సంబంధం ఏర్పరిచేటువంటి శక్తి ఉంది. ఫెయిత్ క్రియేట్స్ వన్ రిలేషన్. అనగా విశ్వాసము సంబంధాన్ని ఏర్పరుస్తుంది. సంబంధము ఏర్పరచనటువంటి విశ్వాసమే కాదు. అనగా ఫెయిత్ వితౌట్ రిలేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ ఫెయిత్, డెడ్ ఫెయిత్. మృత విశ్వాసం, వ్యర్థ విశ్వాసం, వెయిన్ ఫెయిత్. ఒకటి విశ్వాసం ఓకే, నేను లాజికల్గా మాట్లాడడం లేదు, సింపుల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. విశ్వాసము ఒక బంధాన్ని, అనుబంధాన్ని, సంబంధాన్ని ఏర్పరచకపోతే, అవును నా విశ్వాసం నాకు నా దేవునికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసింది, విశ్వాసమునకు కర్తకు నాకు ఒక సంబంధాన్ని ఏర్పరిచింది. విశ్వాసం అనేది నాకు దేవునికి మధ్యలో ఒక వంతెన లాంటిది. విశ్వాసపు వంతెన కూలిందనుకోండి, ఇక నేను దేవుణ్ణి కలుసుకోలేను. వాక్యం ద్వారా పుట్టినటువంటి విశ్వాసపు వంతెన ద్వారా నేను దేవుని, దేవుని సన్నిధిని, కృపాసనాన్ని చేరుకుంటున్నాను. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ప్రతిఫలం ఇవ్వాలని నమ్మాలి కదా. మీ నమ్మకం ఉన్నా లేకపోయినా దేవుని దగ్గరికి రావచ్చు, దేవుని సంతోషపరచవచ్చు అని కాదు. స్తోత్రం.
హల్లెలూయా. మొట్టమొదటిది, ఫెయిత్ వితౌట్ ఎనీ రిలేషన్ ఈజ్ వెయిన్, ఈజ్ ఫ్యూటైల్, అనగా సంబంధం లేని విశ్వాసం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. 10-11 వచనాలు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. మీ దగ్గర హైలైటర్ గాని ఉంటే, మార్కర్ కాదు, హైలైటర్ గాని ఉంటే, తమ వారిని విడిచి విశ్వాసం ఉంచిరి యేసునందు. తమ వారిని విడిచి వేరొకరి వారి యందు విశ్వాసం ఉంచిరని కాదు, తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. తమ వారి యందు ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టి యేసులో ఒక నూతనమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, విశ్వాసము సమర్పణతో కూడుకున్నది. ఒకటి విశ్వాసం సంబంధంతో కూడుకున్నది, సంబంధం లేని విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం. ఫెయిత్ వితౌట్ రిలేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ ఫెయిత్. రెండోది, మన సమర్పణ లేనటువంటి విశ్వాసం. ఫెయిత్ వితౌట్ ఎనీ సాక్రిఫైస్ ఆర్ డెడికేషన్, ఇట్స్ ఎ ఫ్యూటైల్ ఫెయిత్. నీ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు చేస్తావు, ఏదో త్యాగం చేస్తావు. నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను. నూతనంగా పుట్టిన విశ్వాసమును కర్తను బట్టి కలిగిన విశ్వాసాన్ని బట్టి పలికిన మాట అది. ఏదో గొప్ప కోసమో పొగడ్తల కోసమో అతిశయోక్తిగా చెప్పిన మాట కాదు అది. ఏదో ఫార్మాలిటీగా చెప్పిన మాట కాదు అది. విశ్వాసమునకు కర్త ఉన్నప్పుడు నీ దగ్గర ఫార్మాలిటీస్ కాదు, రియాలిటీసే ఉంటాయి. ఫార్మాలిటీస్లో కాదు బతకాల్సింది, రియాలిటీస్లో బతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, సమర్పణ లేనటువంటి విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు భక్తుడు అన్నాడు 2వ అధ్యాయంలో. క్రియలు లేని విశ్వాసంలాగా సమర్పణ లేనటువంటి విశ్వాసం వ్యర్థమే. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? మా సువర్తమానం అనగా మేము తెలియజేసింది నమ్మిన వాడెవడు? ఎవరు నమ్మారండి? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్తున్నాడు? ఈ యెషయా గ్రంథములో ఉన్న వాక్యాన్ని ఎందుకు కోట్ చేస్తున్నాడు యోహాను గారు అంటే, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండరు 37. ఆయన వారి ఎదుట ఇన్ని సూచకులు ఎన్ని చేసాడో మరి తెలియదు, ఎన్నో సూచకులను చేసినను. బాగానే ఉంది, చూసి మ్యాజిక్ చూసినట్టుగా చూశారు, వాళ్ళు ఇంద్రజాలం చూసినట్టుగా చూశారు, బాగానే ఉందని అనుకున్నారు. వారాయనందు విశ్వాసముంచరైరి. జరిగేటువంటి సూచక క్రియలు విశ్వాసంలోకి నడిపించాలి. సూచక్రియలు అబద్ధం కాదు, సూచక్రియలు వాస్తవం. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే, మా వర్తమానము నమ్మలేదు వాళ్ళు. ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడిను అనే మాట నెరవేరాలట, అందుకని నమ్మలేదట. యెషయా 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట నెరవేరడం కోసం కొంతమంది అవిశ్వాసులు, నిత్య జీవాన్ని అందరూ విశ్వసించరు, నిత్య జీవాని కోసం నిర్ణయించబడ్డ వాళ్ళు మాత్రం విశ్వసించారు అని రాయబడింది అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయం, స్వర్గ ప్రత్యక్షత లేనటువంటి విశ్వాసం. ఏ ఫెయిత్ వితౌట్ ఎనీ రివిలేషన్, ఇట్స్ ఎ వెయిన్ ఫెయిత్ ఆర్ ఫ్యూటైల్ ఫెయిత్. నిష్ప్రయోజనమైన విశ్వాసము లేకపోతే నిర్జీవమైన విశ్వాసము, వ్యర్థమైన విశ్వాసం ఏంటి అంటే, మృతమైన విశ్వాసం ఏంటి అంటే, స్వర్గ ప్రత్యక్ష. ప్రభు యొక్క బాహువు ఎవరికి? సరే మేము చెప్పాము, వాళ్ళు నమ్మలేదు. కానీ నమ్మకపోవడానికి కారణం ఏంటో మాకు అర్థమైపోయింది. యెహోవా మేము ప్రకటించినప్పటికీ, యెహోవా మాట మేము తెలియజేసినప్పటికీ, యెహోవా బాహువును గురించిన ప్రత్యక్షత వాళ్ళకి దొరకలేదు. దొరికింటే వాళ్ళు నమ్మిండేవాళ్ళు. దీని గురించి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. దీని గురించి యెషయా డిసప్పాయింట్ అయ్యాడేమో, కానీ యెషయాను బలపరచడానికి దేవుడు చెప్పాడు. యెషయాను మాత్రమే కాదు, ఒకవేళ మీరు స్వార్థికులారా, దేవుజనులారా, మీరు ప్రకటిస్తున్నప్పటికీ విశ్వసించలేదంటే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిత్యజీవం కోసం నిర్ణయించబడకపోయిండొచ్చు ఒకటి. రెండోది,
వారికి ప్రత్యక్షత లభించలేదు. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ప్రత్యక్షతలు ఉన్నాయి, ప్రత్యక్షతలు అబద్ధాలు కాదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యెహోవా బాహు అనే దాని గురించి గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకో. మనుష్య కుమారుడు ఎవరు అన్నప్పుడు ఆ సందేశం అనేటువంటి టైటిల్లో యెహోవా బాహు యేసు ప్రభువును ఉద్దేశించి చెప్పబడిందని, ఆయన నరావతారాన్ని ఉద్దేశించి చెప్పబడిందని వేరే వేరే విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు, సమయం కూడా లేదు. స్తోత్రం. మూడోది, ఎ ఫెయిత్ వితౌట్ రిలేషన్ ఈజ్ వేస్ట్ ఫెయిత్. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. స్తోత్రం. 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. బాగుందండి, చాలా బాగుంది స్టేట్మెంట్, బాగానే ఉంది. గాని అంటున్నాడు. గాని తర్వాత ఏముంది? గాని తర్వాత సమాజములో నుండి వెలివేయబడుదుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. యూదులకు భయపడిపోయి, పరిసయ్యులకు భయపడిపోయి, మతానికి భయపడిపోయి, దేవాలయానికి భయపడిపోయి, సమాజ మందిరానికి భయపడిపోయి అంత భయాల్లో జీవిస్తున్నారు. స్తోత్రం. ఒప్పుకోలు చేయలేదంట. విశ్వాసము ఎప్పుడు మనల్ని ఒప్పుకోల్లోకి నడిపిస్తుంది. ఫెయిత్ వితౌట్ కన్ఫెషన్ ఈజ్ నాట్ ఎ ఫెయిత్, ఈజ్ నాట్ ఎ రియల్ ఫెయిత్. ఈ రోజుల్లో విశ్వాసం అంటున్నారు, కానీ 4 విధాలైనటువంటి విశ్వాసం ఎప్పుడు మృతమవుతుందని చెప్పాను. ఒకటి, సంబంధం లేని విశ్వాసం, సంబంధం కలిగించలేని విశ్వాసం. రెండోది, సమర్పణ లేనటువంటి విశ్వాసం, సమర్పణ ప్రదర్శితము కానటువంటి విశ్వాసం. మూడవది, స్వర్గ ప్రత్యక్షత లేని విశ్వాసం. నాలుగవది వచ్చేసి సమ్మతి ఉంటే ఒప్పుకోలు జరుగుతుంది. ఇఫ్ యు అగ్రీ యూ విల్ కన్ఫెస్. ఇట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ బీన్ కన్విక్టెడ్ దెన్ యూ విల్ కన్ఫెస్. క్లెయిమ్ ఇట్ అండ్ నేమ్ ఇట్ అనో కాదు, లేకపోతే కన్ఫెషన్ చేయాలి. కన్ఫెషన్ బ్రింగ్స్ పొజిషన్ అనేటువంటి ఆ కోట్స్ ప్రాస్పరిటీ టీచింగ్స్లోకి మనం వెళ్ళలేదు. వారు విశ్వసించారు, అధికారులు అనేకులు, బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ అంతేనా, అయిపోయిందా? కానీ వెలివేయబడతారేమోనని భయపడిపోయి వెలివేతకు భయపడ్డారు. వెలివేతకు భయపడినటువంటి అనుభవం. విశ్వాసం అంటే భయం కాదు, పిరికితనం కాదు. విశ్వాసం అంటే తెగింపు, విశ్వాసం అంటే సాహసం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విధాలుగా విశ్వాసం మృతమైందిగా మారుతుందని, వ్యర్థమైందిగా మాట్లాడు. వ్యర్థమైన విశ్వాసం కాకుండా నిజమైన విశ్వాసంలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.